పైవట్ ఫైలో థర్డ్ స్టోరీ చూద్దాం. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ ముఖ్య నేతలు, బ్యాక్ ఆఫీస్ టీంతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీ నియామకంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ నెల 29న టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కోణంలోనే రాష్ట్ర కమిటీని ఎంపిక చేయబోతోంది టీడీపీ అధిష్టానం. ఇటీవలే జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసిన నాయకత్వం వాటికి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహిస్తోంది. 25 పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరినీ దీనికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేతలు ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు లైవ్లో. ఈశ్వర్, ఎవరెవరు ఈ సమావేశంలో పాల్గొన్నారు? ప్రధానంగా దేనికి సంబంధించి చర్చిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాన్ని వర్క్షాప్ని చాలా కీలకంగా భావిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే కీలక మార్పులకి సంస్థాగతంగా ఒక బలమైన గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నట్టుగా ఈ సమావేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 1000 మందికి పైగా ప్రతినిధులు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. వీళ్ళందరూ ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలు నియమించింది. జిల్లా కమిటీల్లో పార్లమెంటరీ జిల్లా కమిటీ, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని గతంలోనే జిల్లాలుగా మార్చుకుని వాటికి జిల్లా అధ్యక్షులు నియమిస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తాజాగా కూడా ఇటీవల 26 జిల్లాలకి, అంటే కొత్త జిల్లాలు 2 యాడ్ అయ్యాయి, వాటికి సంబంధించి కమిటీలు కొత్తగా వేయాల్సింది. 26 జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు వాళ్ళకున్న ట్రెజరర్స్ కావచ్చు, లేకపోతే మిగతా జనరల్ సెక్రటరీ ఉంటారు. అదే సమయంలో 2 వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో వీళ్ళందరికీ కేటగిరీ వైజ్గా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పదవులు ఇచ్చిన తర్వాత పదవులకి సంబంధించి సాధారణంగా అలా నడిచిపోతుంటుంది. పార్టీకి సంబంధించి పదవులు తీసుకున్న వాళ్ళు జిల్లాల్లో సాధారణంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలమైన ఒక మార్పును తీసుకురావాలని భావిస్తోంది. అందుకనే కేవలం పదవులు ఇచ్చేసి వదిలేయకుండా వాళ్ళకి అది పూర్తిగా ఒక వ్యవస్థీకృతం చేయాలి. ఒక వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక పూర్తి స్థాయిలో ఒక ఇన్స్టిట్యూషన్ లాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా యూనిట్ని ఎవరితో సంబంధం లేకుండా సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేస్తే దాని పాటికి సిస్టమ్ రన్ అయ్యేటట్టుగా చూడాలన్న లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా వాళ్ళు ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం చివరి సీట్లో ఎక్కడైతే ఒక్కొక్క సెషన్కి విడివిడిగా క్లాసులు జరుగుతున్నాయి, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా చేసి 3 బ్లాకులుగా విభజించి క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం నుంచి వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రికి మధ్యాహ్నం 3 గంటల వరకు సచివాలయంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటిని రద్దు చేసుకుని మరీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ప్రతి సమావేశ హాల్లోకి వెళ్ళి చివరి బెంచ్లో కూర్చొని వాళ్ళకి సంబంధించి ఏం చెప్తున్నారు, శిక్షణా తరగతులు ఎట్లా నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ని ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని చేశారు. శిక్షణా తరగతుల్లో కూడా ప్రధానంగా సీనియర్ రాజకీయ నేతలే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నారో, మొదటి నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళ చేత, సీనియర్ నేతల చేత శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీ అంటే ఒక పార్టీ పదవి అంటే ఒక పదవి మాత్రమే కాకుండా ఒక బాధ్యత నిర్వహించాలి. దానికి ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంతో ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ నాయకత్వం ఎలా పనిచేస్తుంది, దాన్ని అర్థం చేసుకునే వ్యవస్థ కింది స్థాయి సిస్టమ్ వరకు ఎలా వెళ్తుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి స్వయంగా 4వ ముఖ్యమంత్రిగా ఉంటూ దాదాపుగా 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్గా ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగే శిక్షణా తరగతుల్లో చివరి బెంచ్లో కూర్చొని మొత్తం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న తీరుని ఫాలో అవుతున్న విధానం చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్న నేపథ్యం కనిపించింది. సో వీటన్నిటిని ఒకసారి చూస్తే మరొక వైపు పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీ కూడా త్వరలోనే నియామకం కావాల్సి ఉంది. జిల్లా కమిటీలు పూర్తయ్యాయి, కానీ రాష్ట్ర కమిటీ ఈ నెల 29కి ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాక్ ఆఫీస్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్న నేపథ్యం కనిపించింది. సో ఓవరాల్గా అన్ని చూస్తే భవిష్యత్తులో అతి సమీపంలో జరిగే చాలా కీలక మార్పులకి తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తుంది. అందుకనే ఆ దిశగానే సంస్థాగతంగా కీలకమైన బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తుందని మాత్రం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది.